విశాఖలో మాయమవుతున్న గిరి, చుట్టూ భారీగా తవ్వకాలు, జారిపడుతున్న బండరాళ్లు, ఇప్పటికే చెట్లన్నీ నరికివేత. అధికార దాహానికి విశాఖలో కొండలు కరిగిపోతున్న వైకాపా నేతలు కొండలపై కన్నేసి రాత్రికి రాత్రి పిండి చేస్తున్నారు. ప్రస్తుతం రుషికొండ తరహాలో మధురవాడలో న్యాయ కళాశాల, రుషికొండ రోడ్డులో పనోరమా హిల్స్ ప్రాంతంలో పెబిల్ బీచ్ టవర్స్ ఎదురుగా అదానీ డేటా సెంటర్ను అనుకుని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి లోపల వరకు ఉన్న కొండవాళ్ళలో పైభాగంలో యంత్రాలతో తవ్వేశారు. గ్రావెల్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన యంత్రాంగం నిద్ర నటిస్తోందంటూ ఇంకొక కొత్త కథ రాసుకొచ్చారు. ఇక్కడ బేసిక్గా అర్థం కానిది ఏంటంటే, కొండలు తవ్వకుండా బిల్డింగ్లు ఎట్లా కడతారు? ఇప్పుడు అదే విశాఖపట్నంలో ఋషికొండ ఎక్కడుంది? ఋషికొండను తవ్వేశారని రాశారు. ఏం కనబడింది దానిపైన? ఓ పెద్ద ప్యాలెస్ కనబడింది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి శివుడు ఉన్నటువంటి కైలాసగిరి, మరి అది తవ్వబట్టినే కదా పైకి రోడ్డు పడింది. అలాగే దాని పక్కనే ఉన్నటువంటి దాని మీద రామానాయుడు స్టూడియో కొండపైనే కదా కట్టింది. ఆ పక్కనే ఉన్నటువంటి కొండ మీద మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కొండపైనే కదా కట్టింది. మరి వాటి ఎందుకు ఇట్లా ప్రతిదాన్ని ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం? ఆ తొక్కలో రాళ్ల కోసం అని చెప్పేసి ఆ కొండపై నవ్వుకుంటారా? అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తుంటారు. అదేంటో కనుక్కుంటే సరిపోతుంది కదా. లేదు, కొండలే కరిగించేస్తారు. అరే విజయవాడలో ఎవరికన్నా సరే, ఈనాడోడికి తెలియదా? విజయవాడ మొగలరాజపురంలో ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి మొగలరాజపురం సెంటర్, కరెక్ట్గా సెంటర్, ఆ సెంటర్లోనే ఉన్నటువంటిదే కొండ మాయమైపోయింది. మాయమైపోవడం అంటే దశాబ్దాల తరబడి దాన్ని తీసేసుకుని ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. బేసిక్గా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జనావాసాలు వీటిని బట్టి మారిపోతుంది. విజయవాడలో కొండల మీద ఇల్లేంటి, విశాఖపట్నంలో కొండల మీద ఇల్లేంటి, మరి ఇవన్నిటి ఏం చేద్దాం ఇప్పుడు? కాకపోతే ఏదో ఒక వ్యతిరేకత సృష్టించడానికి ఒక పాయింట్ అన్నటువంటి కోణంలో నడుస్తూనే ఉంది. కొంచెం దాని మీద దృష్టి